యుద్ధం అంటే ఏంటో చూపిస్తామంటారు ఒకరు, బుక్లో రాసుకుంటున్నాం ఒక్కొక్కరి సంగతి చెబుతామంటారు ఇంకొకరు, యుద్ధానికి సిద్ధమా అని పిలుపునిస్తామంటారు ఇంకొకరు. వీళ్ళంతా ఆషామాషి వ్యక్తులు కాదు, అందరూ ప్రజలను ప్రభావితం చేసేవారు. అయితే వీళ్ళు చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఏపీలో విధ్వంసకాండకు కారణమా? ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తా ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది. వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది, గజదంగల ముఠా ఉంది. వాళ్లకు వారి వ్యూహాలలో, వారి కుట్రల్లో, వారి కుతంత్రాలలో, మోసపూరిత వాగ్దానాల్లో వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ. కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. పొంగునూరులో గర్జిస్తున్నా, ప్రజలతో పెట్టుకోవద్దు. ప్రజలతో పెట్టుకున్నవాడు ఎవడు కూడా రాజకీయాల్లో ఎవడో ఉండలేదు. అదే జరుగుతుంది. కాబట్టి మీరేం అధైర్యపడక్కర్లేదు, నేను అండగా ఉంటా. అదే మార్గం మీకు హామీ ఇస్తున్నా. ఈ రోజు మళ్ళా వస్తా పులివెందలకి, పొంగునూరుకి, అన్ని విషయాల్లో అండగా ఉంటా. నేను నడిపిస్తా, మీరు నడవండి. ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకునే బాధ్యత, ప్రజలకు న్యాయం చేసే బాధ్యత నియంత్రిత పాలనకు. వీళ్ళకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది, ఎగిరిగిరి పడుతున్నారు. ఏం ఎగిరి పడద్దండి, మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం, మీరేం భయపడక్కర్లా, మీకు తగిన చోటు చూపిస్తా. ఆ శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. కేసులు పెడితే భయపడతారనో, రౌడీజం చేస్తే భయపడతారనో, ఓట్లు మ్యానిపులేట్ చేస్తామనుకునో మీ ఇష్ట ప్రకారం చేసి దొంగ ఓట్లు చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, అన్ని కంట్రోల్ చేస్తాం. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. అయితే సీఎంలు లేదంటే విపక్ష నేతలు, వీరంతా పార్టీలను నడిపించే పెద్దలు, ప్రజలను పాలించే నేతలు. క్యాడర్ ఊగిపోతుంటే ఆవేశంగా స్పీచ్లు దంచారు. వాటి ఎఫెక్ట్ ఏంటన్నది అప్పట్లో ఎవరికి అర్థం కాలేదు. పోలింగ్ అయ్యాక దాని రిజల్ట్ ఏపీలో కనిపించేసరికి ఏం చేయాలో ఎవరికి అర్థం కావడం లేదు. ఊరి సీసాలు పట్టుకున్నారు వాళ్ళు. ఎలక్షన్స్ అన్నవి కేవలం రాష్ట్రాన్ని ఎవరు పాలించాలో డిసైడ్ చేసే అభివృద్ధి ఎజెండాగా, మేనిఫెస్టో హామీల ఆధారంగా ఓట్లు పడాలి. కానీ వాటికన్నా వ్యక్తిగత విమర్శలు, దాడులు చుట్టూనే ప్రచారం సాగింది. అసలు సిసలు యుద్ధానికి మించి అన్నట్లుగా మాటలు నేతల నోటి నుంచి దూసుకొచ్చాయి. క్యాడర్లో ఆ కసిని పెంచారు. యుద్ధం చేద్దామంటూ నేతలు చెబితే దాన్ని లిటరల్గా అంటే నిజంగానే చేసి చూపించారు కార్యకర్తలు. పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలు, ఆ తర్వాత జరిగిన గొడవలు, దాడులు అది నిజం కాదంటారా? మరి యుద్ధానికి సిద్ధమా అంటూ రెచ్చగొట్టిన నేతలు ఈ రావణ కాష్టానికి బాధ్యత తీసుకుంటారా? ఈ విధ్వంసానికి సమాధానం చెబుతారా? ప్రతి మనిషిలో ఒక ఉన్మాది ఉంటాడు. విచక్షణ అనేది కొందరిలో దాన్ని కంట్రోల్ చేస్తుంది. చట్టం, భయం అన్నది మరికొందరిలో వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటుంది.
కానీ ఉన్మాదం పేట్రేగిపోతుందంటే ఇవి రెండూ వాళ్ళకి లెక్కలో లేనట్టే. అలా జరగడానికి ఈ నేతలు కారణం కాదా? నేతలే యుద్ధం చేద్దాం, భయం అంటే ఏంటో చూపిస్తాం, ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కింది స్థాయి కార్యకర్తలు ఊరుకుంటారా? అసలు ఊరుకోరు. సో దాని పరిణామాలు ఇలా ఉంటాయి. పోనీ వారు వేరే కాంటెక్స్ట్ అంటే వేరే సందర్భంలో వేరే ఉద్దేశంతో అన్నామని సమర్థించుకోవచ్చు. ఈరోజు రేపు నిజంగానే ప్రజలకు సొంతగా ఆలోచించేవారు ఎంతమంది ఉన్నారు? సోషల్ మీడియాలో కనిపించే నిమిషాల వ్యవధి వీడియోకే పైన కాంటెక్స్ట్ ఏంటో చదివి చూస్తున్నారు. ఈ వీడియో చూస్తే మీకు కన్నీళ్ళు ఆగవు చూడండి, ఈ వీడియో మీ గుండెను పిండేస్తుంది అంటే కానీ కన్నీళ్లు రాలడం లేదు, గుండెను పిండేసుకోవడం లేదు. అంటే పైన ఉన్న కాంటెక్స్ట్ అంటే ఆ టెక్స్ట్ను బట్టి ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు చెప్పేదానికి అనుగుణంగా వీడియోని చూసి తీరుతారు వీళ్ళు. ఇది ప్రస్తుత ట్రెండ్. ఇలాంటి సమయంలో మీరు మంచి ఊపుతో ఊగిపోయి డైలాగ్స్ చెప్పి వదిలేస్తున్నారు. వాటిని ఈ పార్టీ నేతలు మాస్ వార్నింగ్, డెడ్లీ వార్నింగ్ అంటూ వైరల్ చేస్తున్నారు. చాలామంది లైట్ తీసుకున్నా ఇలాంటి వాటికి ఇన్స్పైర్ అయ్యే వారి సంఖ్య 4 ఉన్నా చాలు రాష్ట్రం తగలబడ్డానికి. దీనికి ఫలితమే ఇప్పుడు ఏపీలో సాగుతున్న రణరంగం. అంటే మీరు అలా చేయడం వల్లనే ఇదంతా జరుగుతుందా అంటే కాదనే చెప్తాం. బట్ అందుకు మీరు ఒక కారణం అవుతున్నారన్నదే కాదనలేని వాస్తవం. ఒకసారి మెదడుతో కాకుండా కాస్త మనసుతో ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఏపీలో విధ్వంసకాండపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇన్వెస్టిగేట్ చేస్తోంది. ఇందులో డిఎస్పీ రేంజ్ నుంచి ఐజీ రేంజ్ క్యాడర్ వరకు అధికారులు ఉన్నారు. వీరంతా ఇప్పుడు టెక్నికల్గా కేసును అనాలిసిస్ చేస్తారు, సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తారు. మంట పెట్టింది ఎవరు, అసలు పెట్టమన్నది ఎవరు, ఇలా బాధ్యులను, బాధితులను, సూత్రధారులను, పాత్రధారులను అందరినీ గుర్తిస్తారు. ఇందులో అన్ని పార్టీల వారు ఉంటారు, అందులో డౌట్ ఏమీ లేదు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. కానీ ఈ కేసులో టాప్లో ఉండేటటువంటి నేతలు, బడా నేతలు చిక్కుకుంటారా? లేదు. అయితే ముందుగానే ఆసుపత్రిలో చేరుతారు, లేదంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు. కొంతమంది వెళ్ళిపోయారు కూడా. మరి ఇంత చేసి అరెస్ట్ అయిన వారు అందరినీ వీరులుగా గుర్తిస్తారా? శూరులుగా కీర్తిస్తారా? వీరదండాలు వేస్తారా? లేదుగా. వారిని సింపుల్గా రౌడీలు అంటారు, జైల్లో పెడతారు. చివరికి బలయ్యేది, కేసులో ఇరుక్కునేది, కటకటాల వెనక్కి వెళ్ళేది, కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేది అంతా సామాన్యులు, అంటే కింది స్థాయి క్యాడర్. మరి ఎవరి ఉద్రేకానికి ఎవరు బలవుతున్నారు? రిజల్ట్స్ రోజు నుంచి మరింత విధ్వంసకాండ జరుగుతుందట ఏపీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెబుతోంది. ఈ విషయాలన్నింటినీ ఇప్పటికైనా గమనించండి, కాస్త ఆలోచించండి, కాస్త సంయమనం పాటించండి. నేతల మాటలు నమ్మి పౌరుషాలు చూపిస్తే మీరు చేరేది చెరసాలకి. ఆ తర్వాత గడియ ఒక గండంగా గడిపేది మీ కుటుంబ సభ్యులే. సో ఒకసారి ఆలోచించండి. కొణిదెల నాగబాబు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అన్నయ్య. తన యాక్టింగ్, మెగా వారసత్వంతో ఎంత ఫేమస్ అయ్యారో, ఆయన మాటలు చేసే పనుల వల్ల అంతకన్నా ఎక్కువ అయ్యారని చెప్పాలి. ఆయన చేసిన ట్వీట్ తర్వాత డీయాక్టివేట్, మళ్ళీ యాక్టివేట్, ఈ 3 ఘటనల మధ్య అసలు ఏం జరిగింది? ఇందుకీ మెగా కుటుంబంలో వివాదానికి ఫుల్ స్టాప్ పడిందా, లేదా ఇది జస్ట్ కామా మాత్రమేనా? బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.